వాళ్ళిద్దరూ వరుసకు అత్తాకోడళ్ళు సింగారంగా తయారై దర్జాగా రోడ్డెక్కుతారు. చంకకు బ్యాగ్ తగిలించుకుని ఇంట్లో నుంచి డ్యూటీకి వెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల్లాగా మాటు వేస్తారు. ఛాన్స్ దొరకగానే ప్యాసింజర్ల ప్యాకెట్లకు చిల్లు పెడతారు. చూశారుగా చేతివాటం. ఈ మహిళ ఎంత దర్జాగా దోచుకుని వెళుతోందో. ఇక అసలు విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన లక్ష్మి, హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన లక్ష్మిలు వరుసకు అత్తాకోడళ్లు. వీళ్ళిద్దరూ కలిశారంటే మూడో కంటికి తెలియకుండా టార్గెట్ చేసిన వారి జేబుకు చిల్లు పడాల్సిందే. ఇలా వచ్చి అలా దోచుకోవడంలో వాళ్ళిద్దరూ ఆరితేరారు. సికింద్రాబాద్ సిటీ బస్టాప్లో ఇలా లక్ష్మి చేతివాటం ప్రదర్శించింది. కొన్నాళ్లుగా ఇద్దరు లక్ష్మిలు ప్రయాణికుల్లా నటిస్తూ అమాయక ప్యాసింజర్ల ప్యాకెట్లను దోచుకెళ్లారు. ఇలా సికింద్రాబాద్లో చేతివాటాన్ని ప్రదర్శించిన అత్తగారి బాగోతాన్ని అక్కడి సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేశాయి. బాదోలు లక్ష్మి, వైఫ్ ఆఫ్ ప్రసాద్ రావు అని రాజమండ్రికి చెందినటువంటి ఆమె. తర్వాత ఆమె కోడలు, ఆమె పేరు కూడా లక్ష్మి. వీళ్ళిద్దరూ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బస్సులో ఎవరైతే ఆడవాళ్ళు బస్సు ఎక్కుతుంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వెనకాతల స్లోగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్సులోంచి డబ్బులను కొట్టేయడమే జరుగుతుంటుంది. తరచూ పిక్ పాకెటింగ్ జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. అలాగే ఫిర్యాదు అందిన ప్రాంతంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో లక్ష్మి చేతివాటం దృశ్యాలు కనిపించాయి. ఇద్దరు లక్ష్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నగదుతో పాటు నగలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం ఐడెంటిఫై చేసుకుని వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్, 4.5 తులాస్ గోల్డ్, ఒక మంగళసూత్రము, గోల్డ్ చైన్ రికవరీ చేయడం జరిగింది. 3 కేసుల ప్రాపర్టీ రికవర్ చేసి వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాం. గతంలో నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పలు చోట్ల చోరీలకు పాల్పడిన ఇద్దరు లక్ష్మిలు జైలు జీవితం అనుభవించారు. బెయిల్పై విడుదలైన ఇద్దరు మళ్లీ చేతివాటం ప్రదర్శించి పోలీసులకు చిక్కారు.